వెల్కమ్ టు న్యూస్ జోన్. సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న వర్షన్ 2.0 చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఇండియన్ సినిమాలానే భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న 2.0 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తుంది. ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమ్మీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుంది. రోబో చిత్రానికి సీక్వెల్గా రజనీకాంత్, శంకర్ల కాంబినేషన్ 2.0 చిత్రం రూపొందుతున్న వార్త బయటికి రాగానే ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే బిజినెస్ పరంగా 2.0 సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. శాటిలైట్ రైట్స్ కోసం కూడా భారీ పోటీ నెలకొంది. అంతటి పోటీ మధ్య జీటీవీ చిత్రం శాటిలైట్స్ దక్కించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల శాటిలైట్ రైట్స్ను 110 కోట్లకు జీ తెలుగు కైవసం చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే వస్తుంది. దీపావళి కానుకగా ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రోబో తర్వాత రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ విజువల్ వండర్ శాటిలైట్ రైట్స్ 110 కోట్లు అమ్ముడుపోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.